నమస్తే పీపుల్, ఎట్లా ఉన్నారు? అంత మంచిగానే ఉన్నారా? ఇంకా పెళ్ళిళ్ళు అయితే షురూ అయినాయి. అందరూ వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో పెళ్ళిళ్ళు జరుపుకుంటున్నారు, మంచిది. కానీ మన హిందూ మ్యారేజ్లో అందరూ తప్పకుండా పాటించాల్సిన 2 ముఖ్యమైన నియమాలు ఏమిటి? ఒకటి సప్తపది, ఇంకోటి పాణిగ్రహణం. సప్తపది అంటే ఏమిటి? వరుడు మొదట 4 అడుగులు, వధువు చివరి 3 అడుగులు వేసి అగ్ని చుట్టూ తిరుగుతూ అగ్ని సాక్షిగా చేసే పనిని సప్తపది అంటారు. దీనినే మనం 7 అడుగులు అని కూడా అంటాం. అయితే ఈ 7 అడుగులు ఎందుకు వేయాలి? వధువు వరుడు ఇద్దరు ఒకరిపై ఒకరు బాధ్యతలు తెలుసుకొని అర్థం చేసుకొని ఒకరికొకరు వాగ్దానం చేస్తూ 7 ప్రమాణాలు చేస్తారు. అందువలన ఈ సప్తపది జరిగితేనే పెళ్లి సంపూర్ణంగా జరిగినట్లుగా అని అప్పట్లో భావించేటోళ్ళు. చివరిగా నా చిన్న సజెషన్ ఏమిటంటే, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలుగా మాత్రమే కాకుండా ఫ్రెండ్స్లా కూడా ఉండండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఉంటే డామినేషన్ తగ్గి ఈక్వాలిటీ, రెస్పెక్ట్, అండర్స్టాండింగ్, ప్రేమ అన్నీ పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వారు 7 అడుగులు వేయండి. అట్లానే అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఫ్రెండ్స్లా కూడా ఉండండి. గది ముచ్చట. ఇంకా నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.